హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అడవల్లి అన్ను 395 యూట్యూబ్ ఛానల్. ఏందబ్బా నగలు ముందేసుకుందని అనుకుంటున్నారా? నేను ఎంత లేజీ అంటే వర్ణించడానికి మాటలు కూడా రావు. ఇవి మా ఇంటి దగ్గర బోనాలు అయినప్పుడు నా జ్యువెలరీ అంతా తీస్తున్నప్పుడు ఇదంతా మెస్సీగా అయిపోయిందని మా మమ్మీ సర్దుకో అని చెప్తే సర్దుకోవడానికి నాకు ఇన్ని రోజులకు టైం వీలైంది. ఇవన్నీ చూస్తున్నప్పుడే అనిపిస్తుంది మన దగ్గర ఇన్ని ఉన్నాయా అని. కానీ పెట్టుకుందామంటే ఏంది ఒక్కటి కూడా లేవు నా దగ్గర అని అనిపిస్తుంది. చూడండి ఎట్లా పెట్టినో. నా కళాఖండాలన్నీ బయటికి వస్తాయి ఇప్పుడు. అసలు ఏ జ్యువెలరీ ఎక్కడెక్కడ ఉందో, ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో, చోకర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ పెట్టుకున్నాయి. ఆ రోజు హాఫ్ శారీ వేసుకున్నా కాబట్టి ఇవన్నీ పెట్టుకుందామని చెప్పి ముందే తీసి పెట్టిన. కానీ ఎక్కడ మాకు ఈవినింగ్ టైం ఉంటాయి బోనాలు. ముక్కు పుల్ల పెట్టుకుందామని అనుకున్నా కానీ ఒక్కటన్నా పెట్టుకోలేదు. అన్నీ తీసిన పెట్టిన పక్కకు పెట్టిన కానీ ఒక్కటన్నా పెట్టుకున్న పాపన పోలేదు. ఆ నోజ్ రింగ్ చూడండి ఎంత బాగుందో. అంటే పెట్టుకుంటే అది పెద్దగా ఉంటుందేమో అని ఇవి రీసెంట్గా మా అమ్మ ఇప్పించింది. నాకు గాజులు వేయించడానికి వచ్చింది. అప్పుడు మా అమ్మ డబ్బులతో కొనుక్కున్నాం. ఇంకా బ్యాంగిల్స్, కమ్మలు, ఇన్నిగానే కమ్మలు ఉంటాయి. కానీ మన చెవులకు మాత్రం ఎప్పుడు ఒక్కటే కమ్మలు ఉంటాయి. అవేవో చూపిస్తాగండి. ఇవి నా ఫేవరెట్, కాకపోతే అవి పెట్టిందే లేదు ఎక్కువ. ఇవి ఎప్పుడైనా నైట్ టైం నైట్ టైం ఉన్న ఫంక్షన్స్కి ఇవి నా ఫేవరెట్. మ్యాక్సిమం నా చెవులకి ఇవే ఉంటాయి. మిగతా ఏవి ఎక్కువ నేను పెట్టను, అంత ఇష్టం చూపించను. అందుకే వీటిని ఎంతసేపు పట్టుకునే చూడండి. ఇంకా ఒకటి మిస్ అయింది అక్కడ. మా మమ్మీ అప్పుడే వచ్చింది. మా మమ్మీ వచ్చే వరకు కొంచెం లేట్ అవుతుంది. అన్నీ నా సామాన్లు కూడా అన్నీ ఇంత చిన్న బాక్స్లో పెట్టినావా, నీ అయితే పెద్ద పెద్ద దాంట్లో పెట్టుకొని నేను పెద్ద బాక్స్ తెచ్చుకుంటా, అప్పుడు నాకు వెడదు అనలా అని అంటుంది. ఇవన్నీ చీరపిన్నులు ఉన్నాయా, మాటిలు ఇవి కొత్తగా ఉన్నాయి కదా ఇవి పెట్టుకుంటా, ఇవి పాతగా ఉన్నాయి బుట్టాలు ఇవి తీసి ఇవి పెట్టు అని అంటుంది. ఈ కమ్మలు మా మమ్మీకి బాగా నచ్చి తీసుకుంది. కానీ ఆమెకు గోల్డ్ తప్ప నార్మల్వి పడాయి. మనకైతే అన్నీ పడతాయి, గోల్డ్ ఇవి అవి అని పనేం లేవు. ఇంకా చాలా జ్యువెలరీ ఉన్నాయి. అదంతా నా లేజినెస్తో ఎక్కడెక్కడ పడేసుకున్నానో ఎక్కడెక్కడ పోయినాయో నాకే గుర్తుట్లేవు. మా మమ్మీ తిట్టేంత వరకు నా దగ్గర ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో కూడా తెలియదు. అన్నీ పెడుతూ ఉంటే ఇన్ని ఉన్నాయో అనిపిస్తుంది, పెట్టుకుందామంటే మాత్రం ఒక్కటన్నా కనిపించదు.